జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకాన్ని మీరు ఏమైనా పరిశీలించడం జరిగిందా అండి? ఎలా ఉండబోతుందండి? బాగుంటుంది ఆయనకేంటి అంటే మహారాజ్. కాదు రాజకీయంగా ఏంటి? రాజకీయంగా ఇంకా చాలా టైం ఉంది. ఎందుకనంటే ఒక చిరంజీవి గారు ఒక పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నప్పుడు ఒక ఏజ్ ఒక మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత తీసుకున్నారు. లేకపోతే కుర్ర కుంక అంటారు, చిన్న ఏజ్లో వచ్చేస్తే ఏం సక్సెస్ రాదు. కాబట్టి ఆయనకి ఒక ఐడియా ఉంది. అప్పటికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు హవా నడుస్తున్నట్టే జరుగుద్ది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఆయన అయిన తర్వాత అప్పుడు ఆయన ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు లోకేష్ గారు ఉంటారు, జగన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆయన సపరేట్గా ఒక పార్టీ పెట్టుకుంటాడు ఆయన. అంతేగాని ఈ తెలుగుదేశంలో ఆయనకి డెఫినెట్గా ఉంది, పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆయన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు పెట్టగలిగారా? ఎన్టీ రామారావు గారు పిలిచినా ఆయనకి లేదు అది. నాగార్జున గారు ఇప్పుడు అమలా గారు నాకు బాగా క్లోజ్. బ్లూ క్రాస్ లో రోజు కలుస్తాం మేము. అక్కడ మా కుమారి అని ఉంటుంది. అప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మేము చూస్తూ ఉంటాం ఆవిడ స్ట్రాటజీ, నాగార్జున గారి స్ట్రాటజీ. అంతసేపు కళాత్మకంగా సాహిత్యంగా ఎదగాల. వాళ్ళదంతా ఆ ప్లానెట్స్ అంతా శుక్రుడే. ఇక్కడ వీళ్ళకి లేదు, ఎన్టీఆర్ వంశంలో ఉంది. కాబట్టి గెలుపులు గెలుస్తూ ఉంటారు, ఓటములు ఓడిపోతూ ఉంటారు. ఆయన అభిమానులు ఆయనకుంటారు. తెలుగుదేశం శ్రేణుల్లో లోకేష్ ఆయన అభిమానులు ఆయనకుంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయనకుంటారు. ఎవరి అభిమానులు వాళ్ళకుంటారు. త్రిముఖ పోటీలో ఇలా జరుగుతూనే ఉంటుంది. దిస్ ఇస్ ఎ కంటిన్యూస్. ఒకవేళ త్రిముఖ పోటీ జరగకుండా ఎవరికి వారు పోటీ చేస్తుంటే జగన్ గారు పక్కకు గెలిచేవారు కదండి? 100% గెలిచేవారు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్రజలలో జగన్ గారు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే పాపం ఆయన ఒకవైపు పెట్టుకున్నాడు. ఆయన ఇది ప్రజాపాలన, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ. అసలు ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని బ్యాన్ చేసి పడేయాలి. ఇప్పుడు ఏ పార్టీ ఆయన 3,000 ఇస్తారంటే ఈయన 4,000 అంటున్నాడు. బస్సు ఫ్రీ అంటే ఈయన బస్సు ఫ్రీ అంటున్నాడు. దాని వల్ల ఏం ఉపయోగం? కర్ణాటక గవర్నమెంట్ చేసిందని అంటే ఏవో మిఠాయిల్లాగా చాక్లెట్లలాగా పంచాలని అనుకుంటారనమాట. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ వల్ల దేశము అభివృద్ధిలోకి చెందదు అనడానికి ఈ సువర్ణ అధ్యాయం. ఇప్పుడు వీళ్ళ అధ్యాయం, చంద్రబాబు గారు జగన్ అధ్యాయం, ఇది చరిత్రలో నిలబడిపోయేది. కాబట్టి ఇక ఏ వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రజలకి ఎవరు కూడా ఈ పెట్టే కంటే వాటిని అమెరికా, లండన్ ఇలాంటి కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో కేవలం మనము డెవలప్మెంట్గా ఉపయోగించాలి. ఆ విధంగా వెళితే ప్రజలు దురాశాపరులు అవ్వకుండా, ఏది కూడా ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా. ఎందుకంటే ప్రజలను ఎప్పుడు సంతృప్తి పరచలేం. ఒక 100 మందికి ఇస్తాడు, ఇంకా 1000 మంది మిగిలిపోతారు, ఆయన మాకేం చేయలేదంటారు. అంటే ఆ స్కీమ్స్ వేస్ట్. కాబట్టి ఈ ప్రజల సెటప్ మారాలా, మైండ్ సెటప్. అండ్ నాయకులు కూడా వీళ్ళు కూడా మాకు వస్తే చాలే, మాకు ఎందుకు ఆ గోలంతా, ఈ ట్రిప్కి మేము వచ్చేస్తే చాలా అన్నట్టు ధోరణిలో వెళుతున్నారు. ఇలా కాకుండా నిజమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తు కావాలి అనుకున్నప్పుడు పోతా నేను ఉంటే వస్తా లేకపోతే లేదు అని చెప్పి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ఆయన కన్స్ట్రక్టివ్గా రంగంలోకి దిగిన ఏ నాయకుడు, ఒక మహానాయకుడు వస్తే ఆ నాయకుడిని తప్పకుండా తాత్కాలికంగా కాకపోయినా పర్మనెంట్గా జ్యోతి బస్సు చేయలేదా? 25 సంవత్సరాల పాటు చేశాడు. అలా ఇస్తారు. యాక్చువల్గా మీరు ఒక మాట అన్నారు ఇందాక, జగన్మోహన్ రెడ్డికి ఏది అంటే ఆ స్థాయిలో ఒక వైరి పక్షంలో తయారయ్యేది లోకేష్ గారు మాత్రమే అని అన్నారు, సరైన నాయకుడు. సో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మరి అప్పుడు ఎలా ఉండబోతుంది? ఒకవేళ లోకేష్ గారు, ఎందుకంటే లోకేష్ గారు సీఎం కావాలని వాళ్ళ శ్రేణులు భావిస్తున్నాయి, అలాగే పవన్ గారు సీఎం కావాలని వాళ్ళ శ్రేణులు భావిస్తున్నాయి. రెండు ఇప్పుడు మిత్రపక్షాలు. రేపు పొద్దున్న వీళ్ళిద్దరిలో ఎవరు ముందు అయ్యే అవకాశం ఉంది? వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది నాకు. దీనికి సీనియారిటీ అనేటటువంటిది ప్రాతిపదికగా తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికే దిక్కులేదు మొన్నటిదాకా, పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేసేదాకా. ఇక కొడుకు ఎక్కడిస్తారు? నెక్స్ట్ ఛాన్స్ అనేటటువంటిది ఆయన జగన్ గారికి ఓట్లు వేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్కే ఛాన్స్. ఆ తర్వాత సీనియారిటీని బట్టి వస్తుంది. అప్పుడు కూడా టైఅప్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే జగన్ ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యాన్. జగన్ అంటే ఒక భయం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సంచలనం. అందువల్ల ఓడిపోయారు కదా అని చెప్పేసి ఆయన అదే వ్యతిరేకం అయిపోయాడు కదా అని కామెంట్లు పెట్టేసి లేకపోతే తిట్టేసినంత మాత్రాన ఆయన ఇండివిజువాలిటీ ఆయనకు పోదు. ఆయనకు పాఠాలు చెప్పిన మాస్టర్లు, కెప్టెన్స్. ఓడిపోవడం అంటే శాశ్వతంగా ఓడిపోవడం కాదు కదా. అలాగైతే మరి చంద్రబాబు నాయుడు గారు 2019 అవమానించారు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఘోరాతి ఘోరంగా ఆయన లైఫ్ లో ఎవరు అవమానించలేదు, అంత అవమానించారు. కానీ పాప ఆయన ఏ కక్ష తీర్చుకోడు. అంత గొప్ప పరిపాలన అందిస్తాడు ఆయన. ఆయన కక్ష తీర్చుకోడు, నెవర్ తీసుకోరు. ఆయన వ్యక్తిత్వమే ఆయన మెంటాలిటీ కొంచెం మెతక మెంటాలిటీ కాదు. ఇప్పుడు మెతక వేరు, ఇది వేరు. ఆయన ఎంతసేపు దేశ సంక్షేమం కోసం చూస్తాడు ఆయన. ఇప్పుడు ఎంతసేపు నేను తక్కువ కాలం ఉంటాను, నేను దేశాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అని ఆయన. జగన్ గారు నేను ఆల్రెడీ డబ్బులు సంపాదించుకున్నాను, ఏదో ఒక విధంగా నేను కూడా ఈ ఆంధ్రదేశాల్లో పేరు తెచ్చుకోవాలి. ముందు ఈ పేరు పిచ్చి ఉంటుంది వీళ్ళకి, ఈ డబ్బు పిచ్చి ఉండదు వీళ్ళకి. డబ్బులు ఆల్రెడీ సాచురేటెడ్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైరేట్ అయిపోతారు, అంతే కదండి. ఇప్పుడు ఫారిన్ లో ముందు ఏం చేస్తారండి, ఫారినర్స్ ఎందుకు మనకి భారతదేశంకి అట్రాక్ట్ అవుతున్నారు? ఆధ్యాత్మికత.
ఫస్ట్ ఫారెన్ లో డబ్బు సంపాదించాలని కస్తే వెళ్తారు, ఫారినర్స్ సంపాదించేస్తారు, ఇందులో తృప్తి లేదు అనుకుంటారు, తర్వాత అమ్మాయిల జోలికి వెళ్తారు, అక్కడ అని తెలుసుకుంటారు, ఆ తర్వాత దేవుడి వైపు అట్రాక్ట్ అవుతారు. అరే ఇది ఎన్ని చేసినా సరే నాకు మనశ్శాంతి లేదే, ఎక్కడో ఈ అశాంతి అని చెప్పి ఆధ్యాత్మికతలో ఉంది అని గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీతో వస్తారు. జగన్ జీసస్ క్రైస్ట్కి ఒక మహాభక్తుడు, చంద్రబాబు నాయుడు ఒక హిందూ దేవుడికి మహాభక్తుడు, వీళ్ళు స్పిరిచువల్గా చాలా ఎలివేటెడ్ సోల్స్ వీళ్ళు. కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా వారాహి మర్చిపోయాను, పవన్ కళ్యాణ్ గారు వాహనం పెట్టినప్పుడు నేను వీడియో చేశాను వారాహి అని, వారాహి అమ్మవారికి అడ్డే ఉండదని చెప్పాను నేను వీడియో. అప్పుడు నన్ను చాలా మంది విమర్శించారు, ఏమైపోయాడు మీ పవన్ కళ్యాణ్, ఏమైపోయింది మీ వారాహి వాహనాన్ని ఆపేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు, ఆర్మీ కలర్ ఉన్నంత మాత్రాన్ని ఆర్పేస్తారా, ఆయన అంత పిచ్చోడా, లీగల్ కన్సల్టెంట్స్ ఉండరా? పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఒక తెలివైన వ్యక్తిగా చూడాలేమో అండి. అద్భుతమైన తెలివైన వ్యక్తి. టీడీపీ జనసేన అనేది కలవ కూడా ఉండాలి అంటే బీజేపీ లాస్ట్లో వచ్చి కలిసింది, అది పక్కన పెట్టండి. టీడీపీ జనసేన మైత్రిని విడగొట్టడానికి వైరుపక్షం అంటే న్యాచురల్గా చేస్తారు కాబట్టి వైసీపీ వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒంటరిగా రండి, మీరు ఒంటరిగా రండి, మగాడైతే ఒంటరిగా రండి అంటే రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. అయినా కూడా సరే అది కుదరలేదు, ఇద్దరు మైత్రి బంధం తర్వాత వాళ్ళ మనుషులు లేకపోతే కాపు నాయకుల ద్వారా పవన్ కళ్యాణ్ 80 సీట్లు తీసుకోవాలి, సగం అడగాలి, అసలు 185లోని 175లో సగం కనీసం 80 నుంచి 90 అడగాలి అన్నారు, అది కుదరలేదు, కనీసం 60 అడగాలి అన్నారు. అంటే ఇలా రెచ్చగొట్టడానికి చేసి 21కి కన్ఫైన్ అయ్యేటట్టు ఆయన ఒక మాట మీద నిలబడ్డాడు, 21కి కన్ఫైన్ అయ్యాడు, గెలిచాడు. ఆయన ఒక మాట అన్నాడు, 21కి కన్ఫైన్ అయినప్పుడు వాళ్ళ నాయకులందరూ చాలా బాధపడ్డారు. మా నాయకుడు ఏంటి ఫస్ట్ 24 అన్నాడా, 3 కూడా ఇచ్చాడు మళ్ళీ నేను, ఆయన ఒక మాట అన్నాడు. అప్పుడు ఈ 21 ఏవైతే మనం గెలిచేటట్టు చేసుకోగలిగితే మనం విజయం సాధించినట్టే అని ఈరోజు 21 గెలవగలిగారు. అంటే నేను అందుకే తెలివైన వ్యక్తి అంటే దీనికి అతని చదువు, దాంతో పాటు జాతక బలం ఇలాంటివి కూడా తోడయ్యాయి. డెఫినెట్ గా కన్యా రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. స్థిరత్వం తక్కువ, బుద్ధి బలం ఎక్కువ అంటారు. ఇప్పుడు కాపు నాయకులు అంతే. ఇప్పుడు చంద్రజీవి గారిని పార్టీ పెట్టేదాకా పార్టీ పెట్టండి అని రచ్చగొట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఓట్లు వేయరు, పరిపూర్ణంగా వేసి గెలిపించవచ్చు కదా. గెలిపించకుండా వీళ్ళు వెళ్ళి విలీనం చేసినప్పుడు మిరియాల వెంకట్రావు గారికి, ఆనాటి కాపు నాయకుడు మిరియాల వెంకట్రావు గారి నుంచి తణుకులో ఆకుల బుల్లబ్బాయి గారు, అంటే ఇసుక సామ్రాజ్యం సారా సాంప్రదాయ ఈ మొత్తం అంతా చేసిన వాళ్ళంతా ఆకుల బుల్లబ్బాయి గారు, మేము తాతయ్య అని తిరిగేవాళ్ళం. మా తాతగారు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా మేము తణుకంతా మాదే. కాబట్టి వాళ్ళు నేను గమనించాను ఏంటంటే ఇక్కడ రెచ్చగొడతారు. రెచ్చగొట్టిన తర్వాత ఆయన వెళ్ళి పాపం ఆయన ఏదో సమీకరణం చేసుకున్నాడు, ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే కాపులు పరువు తీసేశారు, మీరు కాపులు పార్టీని కలిపేసి అని చెప్పి మళ్ళీ ఆయన్నే అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చారు, రెచ్చగొట్టి 80 సీట్లు అడుగు 60 సీట్లు అడుగు అని ఎట్లా మీరు చెప్తున్నారు. కాబట్టి దానికి ఆయన రెచ్చిపోడు. ఆ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి హుక్కుంపేటలో రవికుమార్ అని ఉన్నాడు, అంకుల్ అని మేము తిరిగేవాళ్ళం. వాళ్ళ అమ్మాయిని రవికుమార్ గారు అబ్బాయికి ఇచ్చేశారు. ముద్రగడ వాళ్ళైనా ఎవరైనా కాపు నాయకులు వాళ్ళే, ఇంకెవరు లేరు. మాకంతా తెలుసా, మంగా గీత వీళ్ళంతా ఇదే మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి బెల్ట్లోనే ఉంటుంది ఎక్కువ ఈ కాపుల ఇది నాయకులు. సో నేను గమనించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గర విజ్ఞత ఉంది, చదువు ఉంది, తెలివి ఉంది. కాబట్టి వాళ్ళ ట్రాప్లో పడలా. చక్కగా ఆయన దురాశ పడకుండా చక్కగా ఇన్ని సీట్లు నాకు చాలు అని ఒక ప్లాన్ ఉంది ఆయనకి. మనకే ఉంటుంది ప్లాన్, ఇంకా వాళ్ళకు ఉండదు. అందరినీ మిగతా సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా ఆయన ఒక కన్ఫైన్ చేసుకొని కొన్ని సీట్లు అని చెప్పి దాంట్లో విజయం ఢంకా ముగించాడు. కాబట్టి ఆ విధంగా కనుక అడుగులు జాగ్రత్తగా కనుక పవన్ కళ్యాణ్ స్టెప్ బై స్టెప్ వెళితే తప్పకుండా ఆయన సీఎం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఫారినర్ అయినా ఆ అమ్మాయి ఈరోజు ఎంత ఆనందపడింది, వాళ్ళ భార్య కాబట్టి ఇక్కడ ఫారినర్ గేరినర్ ఏమి ఉండదు. సోనియా గాంధీ ఉంది, ఫారినరే. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాలేరు అన్నారు, పికప్ అయిపోయిందిగా. భారతీయ సమాజంలో కలిసిపోయారు కదండి, భారతీయులే వాళ్ళందరూ. దట్స్ ఆల్. వీళ్ళు డిఫరెన్షియేషన్ చేయడానికి వస్తారు.